కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. మేక్లారిన్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లాతో పాటుగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్లకు జ్యోతుల నవీన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తనకిచ్చిన ఈ బాధ్యతను నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానంటున్న జ్యోతుల నవీన్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. టీడీపీ ఇన్ఛార్జిగా మరొకసారి బాధ్యతలు తీసుకున్న జ్యోతుల నవీన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు గతంలో ఇన్ఛార్జ్, ఇప్పుడు మరొకసారి ఇన్ఛార్జ్, ఎలా ఫీల్ అవుతున్నారు? అని సీఎం చంద్రబాబు మిమ్మల్ని మీ పనితీరుని మెచ్చి మరొకసారి అవకాశం ఇచ్చారంటారా? ఎలా ఫీల్ అవ్వడానికి గతంలో చేశాను, నేను అపోజిషన్లోనే కష్టపడి చేశాను. అందరితో జిల్లాలో మంచి సత్సంబంధాలు నాకు ఖచ్చితంగా ఏర్పడ్డాయి. ఒక ప్రేమ అనుబంధాలు మా అందరి మధ్య కూడా ఏర్పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు అదే ప్రేమానుబంధం నాకు మళ్ళీ పదవి రావడానికి కారణమైంది. రెండోసారి రావడానికి వాళ్ళు చూపించిన నమ్మకం, వాళ్ళకి నాతో ఉన్న అటాచ్మెంట్. అంటే మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని చాలా జాగ్రత్తగా నడిపి అధికారంలో తీసుకొచ్చారు. ఆ పనితీరు నచ్చా, లేకపోతే మరొకసారి యువకులకు అవకాశం ఇచ్చే? ఖచ్చితంగా పనితీరు నచ్చకపోతే ఎవరు కూడా రెండోసారి చేయరు ఖచ్చితంగా. దాంట్లో అప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఎవరో కూడా బయటకు రానప్పుడు మా కాకినాడ పార్లమెంట్ నుంచి అత్యధికంగా ప్రోగ్రామ్స్ చేసి ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షాన్ని ఏలెత్తి చూపించి వాళ్ళు చేసే తప్పులు ప్రతిదీ కూడా కన్స్ట్రక్టివ్గా చూపించడం జరిగింది. ప్రతి ప్రోగ్రాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. ఆ సక్సెస్ చేయడంలో భాగంగా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా చాలా నాకు ఎన్నుదన్నుగా ఉండి ముందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు నడిపించి ఆ ప్రోగ్రామ్ చేశాం కాబట్టి ఈరోజు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. అంటే మీరు అన్ని జిల్లాల్లో మొత్తం అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పు చేశారు, కానీ కాకినాడలో మళ్ళీ మీకే కేటాయిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు గతంలో కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి కీలక పాత్ర వహించారని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. కూలంకషంగా చర్చించుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారు ఖచ్చితంగానే. అందరూ అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఆ అభిప్రాయంలో భాగంగా నాకు హెచ్చు మొత్తంలో నాకు రావడంలో ఆ అభిప్రాయానికి విలువిచ్చి రెండోసారి నాకు అవకాశం. మొత్తం జిల్లా మొత్తం కేడర్ మొత్తం సమన్వయం చేసుకుంటూ ఎలా వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ 5 ఎమ్మెల్యేలు పేరు. ఖచ్చితంగా అందరి కేడర్తో నాకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అందరితోటి కూడా అన్ని నియోజకవర్గాల్లో నేను ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆ ఎమ్మెల్యేని ఎంతగా అభిమానిస్తారో అంత సమానంగా నన్ను కూడా అభిమానించే పరిస్థితి ఉంది కాబట్టి కేడర్తో ఏ ఇబ్బంది ఉండదు. అలాగే పెద్దల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయారు కాబట్టి ఒకంత ఈ ఇన్వాల్వ్మెంట్ అన్న ఆలోచన కూడా పెద్దలకు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను ఒక మెట్టు దిగి వాళ్ళ సలహాలు తీసుకుని వీళ్ళని కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు నా మీద ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ క్యాడర్ గురించి కానీ ఎంతైనా 4 మెట్లు దిగడానికి ఈరోజు నేను రెడీగా ఉన్నాను వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఎన్ని మెట్లైనా దిగి వీళ్ళని కాపాడుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీ పార్టీతో పాటు 2 పార్టీలు మీరు అలయన్స్లో ఉన్నారు, బీజేపీ అండ్ జనసేన. వారితో కూడా మీరు సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా నాకు జనసేన వాళ్ళు కొత్త కాదు, నాకు అందరితోనే జనసేన ప్రెసిడెంట్ బాబాని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. అలాగే బీజేపీ ప్రెసిడెంట్ గారితో కూడా విశ్వేశ్వరరావు గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదన్నా మేము చర్చించుకుని ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఏమన్నా కావాలితే నేను సహకరిస్తాను, నాకేమన్నా కావాలితే వాళ్ళు సహకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ సహకారాలతో ముందుకెళ్తాను. మీ ఈ 18 నెలల పరిపాలన ఎలా ఉంది? డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మీరు చూసుంటారు. గత 5 సంవత్సరాల్లోని కూడా ఒక సంక్షేమం మీద పెట్టిన దృష్టి, అవినీతి మీద పెట్టిన దృష్టి, లేకపోతే అవుట్ సైడ్ల మీద అవినీతి, లేకపోతే నకిలీ మద్యం మీద పెట్టిన దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి మీద పెట్టలేదు. ఒక కంపెనీ తేడానికి పెట్టలేదు. ఈ యువతకి ఉపాధి కల్పించే దాని మీద పెట్టలేదు. పోలవరం మీద పెట్టలేదు. రాజధాని మీద పెట్టలేదు. ఇవన్నీ కూడా మళ్ళీ ఈ 18 నెలల్లోని కూడా అన్నీ కూడా మూమెంట్ వచ్చాయి. మీరు చూసుకున్నట్టయితే పరిశ్రమలు వస్తున్నాయి. 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓవీలు అయ్యాయి. అంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఈ రోజు వచ్చేస్తుందా అంటే రాదు. దాన్ని నెమ్మదిగా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో దాని ఫలాలు బయటకు వస్తాయి. అవన్నీ ఈరోజు గ్రౌండ్ అయ్యాయి అంటే ఇంకో 2-3 సంవత్సరాలకి బయటకు వస్తాయి. అదేవిధంగా పోలవరాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నారు, రాజధానిని మొదలు పెడుతున్నారు. అలాగే ఈ రోడ్లు ఉన్నాయి. 5 సంవత్సరాలు కూడా విచిత్రమైన విషయం ఏంటంటే R&B
వ్యవస్థ ఉంటుంది. R&B వ్యవస్థకి సంవత్సరానికి 1000 కోట్లన్నా ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న రోడ్లకి 1000 కోట్లు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సాగునీరు కూడా ఇంచుమించు వాటర్ ట్యాంకులు ఆయన డ్రింకింగ్ వాటర్కి చేశారు. ఇది సాగునీరు, త్రాగునీరు రెండు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వైద్యం మీద, విద్య మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఖచ్చితంగా దాని మీద ఎక్కువ పెట్టి రాబోయే కాలంలో యువతకు ఎక్కువ ఉపాధి కల్పించే కంపెనీలు కూడా తీసుకొచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఓకే, తన రెండోసారి బాధ్యతలు తీసుకోవడంతో మరింత బాధ్యత పెరిగింది. జిల్లా మీద, జిల్లా అభివృద్ధి కోసం ఈ 3 ఏళ్ల పాటు నా తరఫున బాధ్యతాయుతంగా కష్టపడి పనిచేస్తాను. అదేవిధంగా మా నాన్నగారి ఆశయాలకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిగా వినియోగించుకుంటా అని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.